హమ్మయ్య మనం హ్యాపీగా హిట్ 3 చూసేసుకోవచ్చు. మీరు కూడా నాలాగా టీఎఫ్ఐ బానిస అయితే మీకు నా బాధ అర్థమవుతుంది. సంక్రాంతి అయిపోయి 2 మంత్స్ అయింది, ఒక్క పెద్ద మూవీ లేదా మంచి మూవీ వచ్చి. కర్లో ఉన్న నాకు కోట్ సినిమా దొరికింది. సినిమా ఎట్లుంది అని డీప్ డైవ్ చేసే ముందు ఐ వాంట్ టు గివ్ అ స్పెషల్ మెన్షన్ టు 2 పీపుల్. ఒకటి, వాల్ పోస్టర్ సినిమా హౌస్ నుండి హిట్ అండ్ కోట్ లాంటి జెమ్స్ మన ముందుకు తీసుకొచ్చినందుకు నాని గారికి థ్యాంక్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రియదర్శి. మనం గట్టిగా మాట్లాడుకోం కానీ ప్రియదర్శి ఈజీలీ వన్ ఆఫ్ ద బెస్ట్ జడ్జెస్ ఆఫ్ అ స్క్రిప్ట్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. బలగం, మల్లేశం, మేల్, 35 చిన్న కథ కాదు, సేవ్ ద టైగర్స్ అండ్ ఇప్పుడు వచ్చేసి కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి. ప్రియదర్శి ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసిండు అంటే ఆ మూవీలో పక్కా మ్యాటర్ ఉంటుంది. బై ద వే ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, బట్ పే చేస్తే మేము ప్రమోట్ చేయనికే ఆల్వేస్ రెడీ. మనం ట్రైలర్ లో ఆల్రెడీ చూసినాం, మూవీ ఈజ్ అబౌట్ పాక్సో యాక్ట్. ఐ డోంట్ వాంట్ టు రివీల్ టూ మచ్ అబౌట్ ద ప్లాట్, బట్ ఇన్ షార్ట్ ఇది ఒక గుడ్ లవ్ స్టోరీ ఎండింగ్ విత్ అ గ్రిప్పింగ్ కోర్ట్ రూమ్ డ్రామా. ఆల్ క్రెడిట్స్ టు ది అవుట్స్టాండింగ్ డెబ్యూ డైరెక్టర్ రామ్ జగదీష్. ఈస్ డెఫినెట్లీ అ డైరెక్టర్ టు వాచ్ అవుట్ ఫర్. ఒక డెబ్యూ డైరెక్టర్ చేసిన మూవీ లాగా నాకు ఏ యాంగిల్ అనిపించలేదు. సినిమాలో చిన్న చిన్న డీటెయిల్స్ ఉంటాయి as you watch it. It was fun and delightful to me. How he talks to the audience without dialogues in so many places. సినిమాలో మూవీ పోస్టర్లు చెప్పులతో కూడా యాక్టింగ్ చేయించింది ఈ డైరెక్టర్. యాక్టింగ్ అంటే గుర్తొచ్చింది, ప్రాబబ్లీ నా లైఫ్ లో చూసిన వెరీ ఫ్యూ మూవీస్ లో ఇది ఒకటి. అసలు ఈ క్యారెక్టర్ ఎందుకురా ఈ మూవీలా అని నాకు ఒక్కసారి కూడా అనిపించలేదు. కాస్టింగ్ వాజ్ ఆన్ పాయింట్. సినిమాకి పోయే ముందు ఈ మూవీకి హీరో ప్రియదర్శియా రోషనా అని డౌట్ తో పోయినా, బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఓన్లీ శివాజీ గారి గురించి మాట్లాడుకుంటూ వచ్చిన. సినిమాలో రోషన్ కి న్యాయం జరగాలి అనే దానికంటే ఎక్కువ శివాజీ గారికి శిక్ష పడాలి అని ఎక్కువ ఫోకస్ ఉండే. ఐ థింక్ దాట్ ప్రూవ్స్ హౌ వెల్ హీ యాక్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్. నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీలో ఉన్న అమ్మాయి శ్రీదేవి, ఆల్సో నోన్ యాజ్ జాబిలి. లావణ్య త్రిపాఠి వాళ్ళ సొంత చెల్లి అంటే నమ్మనోడు ఉండడు. యాక్టింగ్ మాత్రం ఇరగదీసింది. ఐఎమ్ గ్లాడ్ ఈ క్యారెక్టర్ లో ఒక నార్త్ అమ్మాయిని పెట్టి మూవీ చెడగొట్టలే. నాట్ జస్ట్ హర్, రోషన్, సాయి కుమార్ గారు, హర్షవర్ధన్ గారు, సైడ్ క్యారెక్టర్స్ నుండి లీడ్ యాక్టర్స్ వరకు ఎవ్రీ పర్సన్ డిడ్ అ ఫంటాస్టిక్ జాబ్ ఇన్ దిస్ మూవీ. నెక్స్ట్ వచ్చేసి మూవీలో రైటింగ్. ఇట్ వాస్ ఇన్క్రెడిబుల్లీ టైట్. డైలాగ్స్ అయితే ఈజీలీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద పాస్ట్ ఇయర్ ఆఫ్ టీఎఫ్ఐ. మూవీలో మ్యూజిక్ కూడా డీసెంట్ అండ్ ఆన్ పాయింట్ ఉండే. నెక్స్ట్ వచ్చేసి సినిమాలో ఏదైనా కంప్లైంట్ ఉందా అంటే నాట్ రియలీ, కానీ ఒక 1-2 సీన్స్ నాకు చాలా కన్వీనియంట్ గా రాసుకున్నారేమో అనిపించింది. ఆల్సో మూవీ టైటిల్లో ఆ నోబడి అర్థమైంది కానీ స్టేట్ ఎందుకు ఉందో నాకైతే అర్థం కాలేదు. మేబీ దెర్ ఇస్ అ హిడెన్ మీనింగ్ బిహైండ్ దట్. మనం అందరం కామన్ గా అనుకుంటాం, అరే తమిళ అండ్ మలయాళం వాళ్ళు ఏం సినిమాలు తీస్తారా, ఒక చిన్న సీన్ పట్టుకొని సినిమా మొత్తం మస్తు గ్రిప్పింగ్ గా తీస్తారు, మన తెలుగు వాళ్ళు అట్లాంటి సినిమాలు ఎప్పుడు వస్తాయా అని చెప్పాను. తీసినారు అండ్ వచ్చింది. మూవీ నేమ్ కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి. మీకు టీనేజ్ కిడ్స్ ఉంటే వాళ్ళని పక్కా తీసుకుని వెళ్ళండి ఈ మూవీకి. జాయ్స్ ఆఫ్ సినిమా హైలీ రికమెండ్స్ దిస్ మూవీ. మొత్తం మీద సినిమా మాత్రం కుతకుతలాడుతుంది. ఫర్ మోర్ మూవీ రివ్యూస్ అండ్ సజెషన్స్ ప్లీజ్ ఫాలో జాయ్స్ ఆఫ్ సినిమా. ఓకే బాయ్.